పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విహెచ్పి మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగిన ఘటనకు నిరసనగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో మార్చి 4వ తేదీన జరిగిన వీరభద్రస్వామి ఉత్సవాల్లో భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ముస్లింలను అదుపు చేయడంలో విఫలమవడమే కాకుండా పక్షపాత ధోరణితో హిందువులపైన అమానుషంగా లాఠీ చార్జ్ చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. రాయచోటిలో ఊరేగింపు జరుపుకున్నట్టుగా అన్ని అనుమతులు తీసుకుని ఉత్సవాన్ని నిర్వహించుకుంటుంటే ఆ ఉత్సవానికి ఆటంకాలు కలగకుండా చూడవలసిన బాధ్యత పోలీసులదని, ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకునే హిందువులను, హిందూ సంస్థలను బాధ్యుల్ని చేస్తూ కేసులు పెట్టాడని విహెచ్పి ఖండిస్తున్నానని అన్నారు. మొదలుపెట్టింది కాదు, ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి ఉత్సవం. ఈ ఉత్సవానికి పోలీసులు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవం ఇది. ఈ ఉత్సవం వెళ్తుంటే ఒక మసీద్ దగ్గర నుంచి ఈ యాత్ర మీద రాళ్ళు రోటం మొదలుపెట్టారు, దాడి చేయడం మొదలుపెట్టారు. దాడి చేయడం మొదలు పెడితే అప్పుడు పోలీసు వారు వాళ్ళని నియంత్రించడం జరిగింది. తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఉత్సవం చివరిదాకా వెళ్ళింది ఊరేగింపు. తిరిగి వస్తుంటే మళ్ళీ వేరే మసీద్ దగ్గర అక్కడి నుంచి దాడి చేయడం మొదలుపెట్టారు రెండోసారి. అంటే ఒకసారి దాడి జరిగిన తర్వాత కూడా ఈ పోలీసులు ఇటువంటిది ఊహించుకుని ఎటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకున్న సందర్భం కనిపించలేదు. దాని మూలంగా అక్కడ రెండోసారి కూడా దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఊరేగింపులో ఉన్నారో వాళ్ళని, ఎవరైతే ముస్లిం మోకలు ఏవైతే దాడి చేసాయో వాళ్ళని వేరు వేరు చేసి సపరేట్ చేశారు. ఊరేగింపు ముందుకు వెళ్ళిపోతుంది, అంటే రిటర్న్ తిరిగి వెళ్తున్నటువంటి దారిలో తిరిగి వెళ్తూ ఉంటే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ జె నరసింహారెడ్డి ఆయన లాఠీ చార్జీ చేయించారు. మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అనేక మంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు. ఇంకా విచక్షణారహితంగా వీళ్ళ దారిని వీళ్ళు వెళ్తుంటే వాళ్ళ మీదేమో లాఠీ చార్జీ చేసి అందరినీ కూడా గట్టిగా గాయపరిచి, అంతేకాకుండా వీళ్ళ మీద విశ్వ హిందూ పరిషత్ మీద, ఆర్ఎస్ఎస్ కార్యకర్త మీద, ఆర్గనైజేషన్ పేరు మీద ఫస్ట్ టైం ఇది నాకు తెలిసిన సందర్భంలో ఆర్గనైజేషన్ పేరుతో ఫస్ట్ టైంలో కంప్లైంట్లో రాశారు. ఏకంగా ఎస్ఐని చంపేయడానికి ప్రయత్నం చేశామంట. 100 సంవత్సరాలు అయింది ఆర్ఎస్ఎస్ ప్రారంభించి, 60 సంవత్సరాలు అయింది విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించి. ఎవరిని ఇక్కడ చంపిన సంఘటనలు ఏం లేవు. మా కార్యకర్తలే అనేక మంది ఇతర జిహాదీ మొక్కలతోటి వాళ్ళతోటి చంపించుకున్నారు. మేమే చంపించుకున్నాం, మేము ఎవరిని చంపలేదు. అయినా ఇటువంటి తప్పుడు కేసులు బనాయించినటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మా మొట్టమొదటి డిమాండ్ ఇది. ఎందుకంటే అలా మీరు ఎక్కడ ఉంటారు ఈ పాటికి? ఈ రోజున మీరు ఇంత ఆనందంగా సంతోషంగా బతికే జీవితం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత స్వాతంత్రాలు మీకు ఎలా తీసుకొచ్చాం మేము? ఇంత అద్భుతమైన ఈ దేశంలో మీరు మమ్మల్ని గౌరవించడం అనేసి మా మీద వ్యతిరేకించడం అనేది దురదృష్టకరం. మీరందరూ తెలుసుకోవాలి. ఇది మీరు ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఎందుకో మరి ఇంకా శనసూపు చూస్తున్నది. అక్కడ జరిగిన సంఘటనకి, అక్కడ జరిగిన మరి అరెస్టులు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వం కళ్ళు మూసుకుని నడుతుందా? లేదా మైనార్టీల మీద గౌరవం, అంత గౌరవం ఉంది వాళ్ళకి, ప్రేమ, వాళ్ళకి అంత ప్రేమ ఉంటే మాత్రం హిందువులందరినీ వదిలేయండి, మేమేం చేయాలో మేము చేసుకుంటాం. గత ప్రభుత్వం కూడా ఇలాగే హైందువుల యొక్క దేవాలయాల మీద మరి దండయాత్ర చేస్తే మరి మనం హిందువులందరూ ఏం చేసాము అనేది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని ఎంత అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేసి, ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ మరి దోషులుగా తీర్చిదిద్దే వాళ్ళకి తగిన శిక్ష విధించాలని చెప్పి ఈ రోజున వివిధ క్షేత్రాల తరఫున కోరుకుంటూ జై భారత్, భారత మాతకి.